ఈ ఆడియో పాడ్కాస్ట్లో మనం జాన్ చాప్టర్ 15 వర్సెస్ 1-8 చూద్దాం. Jesus said, I am the true vine and my Father is the gardener. He cuts off every branch of mine that does not produce fruit. He also trims every branch that produces fruit to prepare it to produce even more. You have already been prepared to produce more fruit by the teaching I have given to you. Stay joined to me and I will stay joined to you. No branch can produce fruit alone. It must stay connected to the vine. It is the same with you. You cannot produce fruit alone. You must stay joined to me. I am the vine and you are the branches. If you stay joined to me and I to you, you will produce plenty of fruit, but apart from me, you do nothing. If you don't stay joined to me, you will be like a branch that has been thrown out and has dried up. All the dead, dried branches like that, they're gathered up and thrown into the fire and burnt. Stay joined together with me and follow my teachings. If you do this, you can ask for anything you want and it will be given to you. Show that you are my followers by producing much fruit. This will bring honor to my Father. Amen. ఇక్కడ మనం 1-8 వచనాలు చూసాం. దిస్ ఈజ్ వెరీ 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 ఫెమిలియర్ వర్సెస్. మనందరికీ బాగా తెలుసు, ప్రతి క్రైస్తవులకి ఈ వర్సెస్ చాలా బాగా తెలుసు. నేను ద్రాక్షావళి, నా తండ్రి వ్యవసాయకుడు, ఈ మాటలన్నీ కూడా మనకి వెరీ ఫెమిలియర్. మీరు నాతో ఉంటే కానీ మీరు మంచి ఫలాలు ఫలించలేరు. ఆ వచ్చిన ప్రతి ఫలము కూడా నా తండ్రికి మహిమను తీసుకొని వస్తుంది. ఈ యొక్క 8 వర్సెస్ కూడా దే ఆర్ ఫ్యాంటాస్టిక్ వర్సెస్. బట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనం ఈ యొక్క ఆడియో పాడ్కాస్ట్లో ఏం చూడబోతున్నాం అంటే, ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది, మనము యేసుక్రీస్తుతోటి కలిసి ఉండకపోతే మనం ఎటువంటి ఒక మంచి ఫలాలు ఫలించలేము. అంటే మన జీవితం సింపుల్గా మన వాడుక భాషలో చెప్పాలంటే, మన జీవితం బాగుపడాలి అంటే మన పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో, మన ఎంటైర్ లైఫ్ ఏదైతే ఉందో, అది యేసుక్రీస్తుతోటి ద వండర్ఫుల్ రిలేషన్షిప్లో ఉండాలి. లేకపోతే అతనికి వేరుగా ఉండి, యేసుక్రీస్తుకు వేరుగా ఉండి మనం ఏ ఫలాలు కూడా ఫలించలేము అని దీని కాంటెక్స్ట్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏం చూడబోతున్నాం అంటే, ఇది అందరూ ఒప్పుకుంటారు, అవును అవును అవును. ఎందుకంటే క్రైస్తవులకి ఒక పెద్ద వార్ అఫైర్ ఏదైనా ఉంది అంటే స్పిరిచువల్ వార్ అఫైర్. దేవుడితోటి కొంచెం సేపు ఉండడం, పడిపోవడం, ఉండడం, ఉండలేకపోవడం. అంటే ఒక కంటిన్యూస్గా మనం బైబిల్ కూడా పలానా టైం పెట్టుకుని మనం చదవలేం. 2 రోజులు చదివితే 3వ రోజు ఫెయిల్ అవుతాం, 3 రోజులు ప్రార్థన చేస్తే 4వ రోజు ఫెయిల్ అవుతాం. ఇది ఎవ్రీవన్, ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగేదే. అంటే ఏంటిది అంటే, మనకే తెలుసు ఆయనతోటి మనం సరిగ్గా ఉండలేమని. అట్లాంటిది దేవుడికి తెలీదా మనం ఆయనతో ఉండగలమా లేదా అన్నది? ఆయనకి తెలిసి కూడా మళ్ళీ ఇంత బోల్డ్ స్టేట్మెంట్ ఎట్లా ఇచ్చారు ఆయన అంటే, మీరు నాతో ఉంటే కానీ మీరు మంచి ఫలాలు ఫలించలేరు, మీ జీవితం ఫలించదు, మీరు నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు అని ఎట్లా చెప్పగలరు? నా క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటా. మనకే బాగా తెలుసు ఆయనతో ఉండలేమని, బట్ అది దేవుడికి తెలియదు అంటారా? ఆయనకి ఇంకా బాగా తెలుసు. బట్ మనకి ఇక్కడ ఈ కాంటెక్స్ట్లోని మనకి ఈ రాంగ్ అండర్స్టాండింగ్ వలన అక్కడ ఏమనుకుంటున్నామంటే, ఇక్కడ జనరల్గా ఈ 15వ అధ్యాయం జాన్ చాప్టర్ 15లోని 1-8 వచనాలు క్లియర్గా చూస్తే ఇక్కడ మనకి 3 వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. ఫస్ట్ ఏంటంటే, జీసస్ సెడ్, ఐ యామ్ ద ట్రూ వైన్ అండ్ మై ఫాదర్ ఈజ్ ద గార్డెనర్. నేను ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. అంటే ఇక్కడ 2 తేలిపోయారు, రైట్? ఇక్కడ మూడో వ్యక్తి మనం జాన్ చాప్టర్ 15 సేమ్ చాప్టర్లో 5 వర్సెస్లో చూస్తే, ఐ యామ్ ద వైన్ అండ్ యూ ఆర్ ద బ్రాంచెస్. ఇఫ్ యూ స్టే జాయిన్ టు మీ అండ్ ఐ విల్ జాయిన్ టు యూ, యూ విల్ ప్రొడ్యూస్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్, బట్ అపార్ట్ ఫ్రమ్ మీ యూ డూ నథింగ్. అంటే ఇక్కడ మూడో వ్యక్తి ఎవరు అంటే
అది యూ అంటున్నారు కాబట్టి అది మనమని మనం అనుకుంటున్నాం. మనకు అదే క్లియర్గా, అంటే మనకు అక్షరాలు ఏం కనబడితే అదే అర్థం అనుకుంటాం. బట్ నో, అక్షరం వెనకాతల, వాక్యం వెనకాతల అది నిజమైన భావం ఉంటుంది. సో దాన్ని మనం డీకోడ్ చేయబోతున్నాం. మీరు ఐ రిక్వెస్ట్ లాస్ట్ వరకు మీరు ఖచ్చితంగా వినండి. దీనికి మనకి మంచి సొల్యూషన్ ఉంది. అంటే యూ అంటే అక్కడ నువ్వు అనేసరికి అది నువ్వులా ఫీల్ అవుతున్నావు కాబట్టే మనం ఉండలేకపోతున్నాం. మనకైనా అంతగా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే ఆయనకు తెలుసు కూడా మనం ఆయనతో ఉండలేము. మనం ఆయనతోటి ఈరోజు మనం ఒకరోజు ఫుల్లీ స్పిరిచువల్గా ఉండి అదే ఒక స్పిరిచువల్ మీటర్ని నెక్స్ట్ డే మనం క్యారీ చేయలేము. అంతే స్పిరిచువల్గా ఉండలేము, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అది అందరికీ తెలుసు, అందరూ ఒప్పుకుంటారు కూడా బై పర్సనల్లీ. సో అట్లాగా మనకే తెలిసిన విషయాన్ని యేసుక్రీస్తుకు కూడా తెలిసి ఆయన అంతగా అన్నారు అంటే అక్కడ యూ అంటే దట్ ఈజ్ నాట్ యూ, అది నువ్వు నేను కాదు. అదేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ 3rd verse చూడండి. అదే చాప్టర్ 15వ అధ్యాయం 3వ వచనం చూస్తే, యూ హ్యావ్ బీన్ already prepared to produce more fruit by the teaching I have given to you. మళ్ళీ చదువుతా. You have already been prepared to produce more fruit by the teaching I have given to you. అంటే నేను ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ఆల్రెడీ యూ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ టు ప్రొడ్యూస్ మోర్ ఫ్రూట్. అంటే ఆల్రెడీ యూ హ్యావ్ దట్ క్యాపబుల్, నీలోని ఆ క్యాపబిలిటీ ఉంది నువ్వు నాతో ఉండేదానికి. ఇక్కడ నువ్వు ఉంటే కానీ నువ్వు ఫలించవు అన్న మాట ఉంది. ఇక్కడ ఇంకొక మాట ఏం చెప్తుందంటే, యూ హ్యావ్ ఆల్రెడీ దట్ క్యాపబుల్ టు స్టే జాయిన్ టు మీ. నువ్వు నాతో ఉండే ఆ కెపాసిటీ, ఆ ఎబిలిటీ, ఆ క్యాపబిలిటీ నీలో ఆల్రెడీ ఉంది. నేను పెట్టాను, నేను ఇచ్చాను అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం ఏమి ఇచ్చారు, ఆయన ఏం పెట్టారు అన్న దాన్ని చూస్తే రోమా 8:11 చూడండి ఒకసారి. రోమన్స్ 8:11 నేను తెలుగులో చదువుతాను, చాలా అద్భుతంగా ఉంటుంది. మృతుల్లో నుండి యేసుని లేపిని వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసుని లేపినివాడు చావును లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. నేను ఓన్లీ ఫస్ట్ లైన్ చదువుతాను, మళ్ళీ జాగ్రత్తగా వినండి. మృతుల్లో నుండి యేసుని లేపిని వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి యేసుని లేపిని వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. అంటే మనలో ఆల్రెడీ ఏముందంటే ద స్పిరిట్ ఆఫ్ రెజరక్షన్. మృతుల్లో నుండి యేసుని ఏ ఆత్మ అయితే లేపిందో ద సేమ్ స్పిరిట్ దేవుడు మనలో పెట్టాడు, మనకు అది ఇచ్చాడు. బట్ ఇక్కడ మనకేంటంటే ఆ ఒక క్యాపబిలిటీ, ఆ కెపాసిటీ, దాని ఎబిలిటీ తెలియక యూ అంటే ఎస్ ఐ డూ ఫెయిల్ ఎవ్రీ టైం. నేను ప్రతిసారి ఫెయిల్ అవుతాను, ఎందుకంటే నాలోని ఆ ఒక్క స్పిరిట్ ఆఫ్ రెజరక్షన్ ఉంది అన్న విషయము నా గ్రహింపులోకి లేదు. కాబట్టి గ్రహింపులోకి ఉన్న దాని మీద నేను ఎక్సర్సైజ్ చేయలేదు, దాంతో నేను వర్కౌట్ చేయలేదు. అసలు అది ఎట్లా ఉంటుంది ఎప్పుడు నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. దాని యొక్క కెపాసిటీ ఏంటో, దాని యొక్క పవర్ ఏంటో మీకు అర్థమవుతుంది అనుకుంటా. కొంతమందికి ఇన్ఫర్మేషన్ మాదిరిగా తెలుసు, ఎస్ వీ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ రెజరక్షన్ ఇన్సైడ్ ఆఫ్ అస్. ఎవరైతే యేసుక్రీస్తు పునరుద్ధాన్ని నమ్ముతారో ఆ పునరుద్ధానికి కారణమైన ఆ ఒక్క పునరుద్ధానమైన స్పిరిట్ ఏదైతే ఉందో, స్పిరిట్ ఆఫ్ రెజరక్షన్, ఎస్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ అని ఇన్ఫర్మేషన్గా తెలుసు. బట్ చాలామందికి ఏంటంటే అది ఎక్స్పీరియన్స్లోకి లేదు, అది కన్విక్షన్లోకి లేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు కానీ ఉపమానం చెప్తుంది ఏంటంటే, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు, క్లియర్గా చూస్తే ముగ్గురు వ్యక్తులు, ఐ యామ్ ద ట్రూ వైన్ అండ్ మై ఫాదర్ ఈజ్ ద గార్డెనర్. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఎవరో మనకి తేలిపోయింది, ఒకటి యేసుక్రీస్తు, ఇంకొకటి తండ్రి. ఆ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో దట్ ఈజ్ నాట్ యూ, దట్ ఈజ్ నాట్ మీ, దట్ ఈజ్ ద హోలీ స్పిరిట్.
అదే చెప్తుంది మనకి 3rd verses యూ హ్యావ్ ఆల్రెడీ బీన్ ప్రిపేర్డ్ టు ప్రొడ్యూస్ మోర్ ఫ్రూట్ బై ద టీచింగ్ ఐ హ్యావ్ గివెన్ టు యూ. అంటే ఆ 3వ వ్యక్తి నీలో ఉన్న దాని గురించి చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఆయనకి బాగా తెలుసు మనంతట మనం ఆయనతో ఉండలేము. అట్లా ఉండగలిగితే ఆయన కిందకు వచ్చి మన గురించి ఇదంతా బోధించి మన గురించి ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. We can solve by our own self. So, spirit attracts the other spirit because God is the spirit. మనలోని దేవుడిచ్చిన ఆ ఏదైతే హోలీ స్పిరిట్ ఉందో, గాడ్ నోస్ మనంతట మనం దేవుడిని ఆకర్షించుకోలేము. మనంతట మనం దేవుడితోటి వీ కెనాట్ మెయింటైన్ ఎ రిలేషన్షిప్. కాబట్టి ఏంటంటే దేవుడిచ్చిన ద హెల్పర్, ద స్పిరిట్ ఆఫ్ రెజరక్షన్ ఏదైతే మనలో ఉందో, ద స్పిరిట్ విల్ ఆటోమేటిక్లీ అట్రాక్ట్స్ అన్ అదర్ స్పిరిట్. ద అదర్ స్పిరిట్ ఈజ్ నథింగ్ బట్ ద గాడ్, బికాస్ గాడ్ ఈజ్ ద స్పిరిట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ దీస్ 3 ఆర్ వర్కింగ్ ఫర్ అస్. ఏంటా 3? గాడ్ ద ఫాదర్, జీసస్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్. ఈ 3 కూడా మనము మన సోర్స్ తోటి, మన దేవుడితోటి కమ్యూనికేషన్లోని, రిలేషన్షిప్లోని బలంగా ఎదగడానికి ఈ 3 కూడా మనకి చాలా హెల్ప్ చేస్తున్నాయి. ఇన్ ద సెన్స్ ఆఫ్ చెప్పాలంటే హెల్ప్ కన్నా మోర్ దెన్ ఎ హెల్ప్. అవి లేకపోతే, ఆ 3 కలిసి పనిచేయకపోతే వీ కెనాట్ బీ విత్ గాడ్, మనం దేవుడితో ఉండలేం. అండ్ ఇక్కడ ఎలా అంటే, ఇక్కడ మనం ట్రెండింగ్ కూడా చూసాం. ఇక్కడ మనందరికీ, మన క్రైస్తవులందరం కూడా నమ్ముతాం గాడ్ ద ఫాదర్, జీసస్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్. ఇది ఎక్కడ కూడా ఏంటంటే, ఈ ట్రినిటీని కూడా మనం ఈ యొక్క జాన్ చాప్టర్ 15లో క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే, వెన్ యూ స్టార్ట్ డ్వెల్స్ అండ్ గ్రో ఇన్ ద హోలీ స్పిరిట్, మనలో ఇచ్చిన ఆత్మతోటి, దేవుడి ఆత్మని మనం ఎప్పుడైతే డ్వెల్ అవుతామో, అందులో ఎదుగుతామో, వి బికేమ్ ఇన్వర్డ్లీ అండ్ అవుట్వర్డ్లీ ద హోలీ స్పిరిట్. ఇది మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు జాన్ చాప్టర్ 14:9 verses ఏం చెప్తారంటే, ఇఫ్ యు సా మీ యు సా ద గాడ్ ద ఫాదర్. సేమ్ నేను అదే చెప్తున్నాను. ఇఫ్ యు సా మీ యు సా ద హోలీ స్పిరిట్. మీకు అర్థమైందా? మనం ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆత్మతోటి, దేవుడు అనే ఆత్మతోటి మనం ఎప్పుడైతే ఆ ప్రజెన్స్లో డ్వెల్ అవుతామో, ఆ ఒక్క ఎలిమెంట్లో మనం గ్రో అవుతామో, వీఆర్ ఇన్వర్డ్లీ అండ్ అవుట్వర్డ్లీ బికేమ్ ద హోలీ స్పిరిట్. సో ఇది నేను ఎట్లా ప్రూవ్ చేస్తానంటే, జాన్ చాప్టర్ 14:9 verses యేసుక్రీస్తు ఏమని చెప్తారంటే, ఇఫ్ యూ సా మీ యూ సా ద గాడ్ ద ఫాదర్. నన్ను చూస్తే నువ్వు తండ్రిని చూసినట్లే. అదే దాని రెఫరెన్స్ తీసుకొని ఇక్కడ నేనేం చెప్తానంటే, నువ్వు నన్ను చూస్తే పరిశుద్ధాత్మను చూసినట్లే. మీకు అర్థమైంది అనుకుంటాను నా కంపారిజన్. సో ఐఎమ్ ఎంకరేజింగ్ యూ. ఎవరైతే వింటున్నారో మిమ్మల్ని నేను చాలా ఎంకరేజ్ చేస్తున్నా. ఏంటంటే, వీ హ్యావ్ ఇన్నఫ్ క్యాపబుల్ టు స్టే విత్ గాడ్. మన దగ్గర కావాల్సిన కెపాసిటీ, ఎబిలిటీ, ఆ ఒక్క స్ట్రెంగ్త్ అన్నీ ఉన్నాయి మనం దేవుడితోటి కనెక్షన్లో ఉండడానికి, ఆయనతోటి కనెక్షన్లో ఉండడానికి, ఆయన దగ్గర నుంచి ప్రతిదీ మంచి ఫలాలు తీసుకొని మన జీవితాన్ని ఫ్లరిష్ చేయడానికి, ఆ వచ్చిన ప్రతి ఫ్రూట్ నుంచి, ఆ వచ్చిన ప్రతి అవుట్వర్డ్ రిజల్ట్ నుంచి మన తండ్రికి వీ కెన్ గివ్ హిమ్ ఆల్ ద హానర్ అండ్ ద ప్రైజ్. ఆయనకే మహిమ. సో వీ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. అది నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఈ ఆడియో పాడ్కాస్ట్లో. సో ఇంకెప్పుడు మీరు డిస్కరేజ్ అవ్వద్దు. సో అంటే ఇది నాలోని ఏమీ లేదు, ఇప్పుడు నేను బైబిల్ చదివితేనే, అంటే చదివితే నేనే చదవాలి, ప్రార్థన చేస్తే నేనే చేయాలి, సో నేను ఏం చేసినా నేనే చేయాలి అంటే ఇప్పుడు ఇదంతా కూడా నా మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి నువ్వు ఈ ఆలోచన ఉన్నావు కాబట్టి యూ ఫెయిల్. నో, మన సొంతంగా మనం చెయ్యలేమని తెలిసే గాడ్ హ్యాస్ గివెన్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ రెజరక్షన్. బై ద help of the spirit of the resurrection, by the help of the Holy Spirit, we have capable to stay connected to the God. I want you to encourage with this.
ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ మై పాయింట్. చిన్న ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ జీసస్. థ్యాంక్ యూ సో మచ్ మై ఫాదర్ ఫర్ దిస్ వండర్ఫుల్ అండర్స్టాండింగ్. ఇంతవరకు నా సొంతంగా నేను ఉండలేకపోతున్నాను. నా సొంతంగా నీతో ఉండాలి అని ప్రయత్నించిన ప్రతిసారి ఐ డూ ఫెయిల్. బట్ ఈ యొక్క అద్భుతమైన అండర్స్టాండింగ్, ఈ యొక్క అద్భుతమైన రెవల్యూషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. నువ్వు ఇచ్చిన ఆత్మ ద్వారా నీతో ఉండేదానికి ఇట్స్ ఆల్రెడీ బీన్ ప్రిపేర్డ్ టు ప్రొడ్యూస్ మోర్ ఫ్రూట్ విచ్ ఈజ్ ఐ గివెన్ ఆల్రెడీ టు యూ అన్న ఈ మాట ప్రభువా, నీ ఆత్మ ద్వారానే మేము నీతో ఉండేదానికి నువ్వు ఆల్రెడీ మా ఆత్మలోని నీ ఆత్మను పెట్టి నీతో ఉండి మంచి ఫలాలని మా జీవితంలో వచ్చే ప్రతి అవుట్కమ్ని, ద గుడ్ డీడ్స్ని మేము దాన్ని అనుభవించి దాన్ని వచ్చిన రిజల్ట్ అది నీకే మహిమించులాంటి భాగ్యాన్ని మాకు నువ్వు ఇచ్చినందుకు, అది మాకు అర్థమయ్యేలాగా చెప్పినందుకు వీ హ్యావ్ గివెన్ యూ ద thousands and millions of thanks Father. Thank you so much. ఇది వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా, ఈ మాటలు వాళ్ళకి ద బెస్ట్ కన్విక్షన్ లాగా వాళ్ళ మనసులో నువ్వు పెట్టి దాన్ని వెలిగించి నీతో ఉండుటకు నీ జీవితాన్ని మీ ద్వారా ఫలించేలాగా సహాయం చేయమని నా యేసు నామములోని అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.